రెండు చేతులు ఒకసారి ఆకాశం వైపు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదా. గట్టిగా 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 దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన దినాల్లో ఈ కుటుంబంలో ఉంటున్న ప్రతి బిడ్డను క్షేమంతో నింపి, సందర్భం ఏదైనా కానీ దేవుడిచ్చిన క్షేమస్థితిని బట్టి చేతులెత్తి స్తోత్రం చెబుదా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ కుటుంబాన్ని రాబోతున్న దినాల కొరకు సిద్ధమైన మనసు, పవిత్రమైన ఆలోచనతో నీతి కలిగిన మార్గంలో దేవుడు నడిపించినట్లు స్తోత్రం చెబుదా. గట్టిగా చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య నామములో అందరికీ వందనాలు, దేవుని స్తోత్రాలు. ఈ రాత్రి ఈ కుటుంబం చెంత మనం అందరం చేరి దేవుణ్ణి ఘనపరచునట్లు ఈ కుటుంబ పక్షాన దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. కదలట్లా మెదలట్లా మీరు పైన పెట్టడం వల్ల కొంచెం చలిలాగా ఉంది. త్వరగా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు నాకంటే చాలా ముందు వచ్చినట్టున్నారు. కొంచెం గుంటూరు నుంచి రావటం లేట్ అయింది కనుక ఈ రాత్రి కొన్ని దేవుని మాటలు నేర్చుకున్న తరువాత ప్రార్థన, ఆశీర్వాదం, కుటుంబం క్షేమం కోరిన వారమై ఈ గృహాన్ని విడిచి వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి గట్టిగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి మనిషి విషయంలో ఆయుష్ అనేది చాలా శ్రేష్టమైనదిగా, గొప్పదిగా చూశాడు. ఈ ఆయుష్ కూడా దేవుడు నాసికా రంధ్రాల్లో ఊదినటువంటి శ్వాసము వలన మాత్రమే మనిషికి అనుగ్రహించబడి ఉంది. ఈ శ్వాసాన్ని ఎవరు కాపాడుకుంటారో, ఎవరు మంచి కార్యాలకు మాత్రమే వాడతారో అటువంటి వారి గురించి, వాడని వారి గురించి కూడా లోకాన్నంతా చూసి దేవుని చేతే నీకంటే జ్ఞానవంతుడు లేడు అని పేరు పొంది చివరికి దేవుడిచ్చిన ఆయుష్ను లేక శ్వాసాన్ని వ్యర్థమైన వాటి కొరకు ఉపయోగించటం వలన తాను ఏ విధంగా పాడైపోయాడో, అటు ప్లస్ ఉంది, ఇటు మైనస్ ఉంది. ఈ రెండిటి నడుమ అతని యొక్క దీర్ఘాయువు ఏ విధంగా పాడైపోయిందో అన్ని చూసిన వాడై, ఎరిగిన వాడై, మనుషులందరి మనస్తత్వం జ్ఞానముతో పసిగట్టగలిగిన వాడై ఓ శ్రేష్టమైన జీవితాన్ని భూమి మీద జీవించిన వాడు జ్ఞాని అయిన సొలొమోను గారు. స్తోత్రం కలుగును గాక. చెప్పట్లా మీరందరూ హల్లెలూయా. ఆయన తన శ్రేష్టత్వాన్ని, తన భ్రష్టత్వాన్ని రెండిటిని కూడా ఒక్క మాటలో రాశాడు. ఆ మాటని రాత్రి మనం చదువుకుందాం. తీయండి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూడండి. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను, ఇక్కడ రెండో కోణం, రెండో షేడ్, రెండవ తత్వాన్ని గురించి చెప్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు, వారు ఎటువంటిదట, నీడ వంటి
దీర్ఘాయువును పొందకపోవుదురనియు. హల్లెలూయా. ఖచ్చితంగా పొందుతారంట. ఒకటి, అది ఎటువంటి దీర్ఘాయువు అంటే నీడ వంటి, నోరు చెప్పాలి, నీడ వంటి దీర్ఘాయువు. ఇంకొక మాట చెప్తాడు 12వ వాక్యంలో, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి, ఏ ఆయుష్మంతులు అంట వీళ్ళు, 100 మార్లు దుష్కార్యం చేసి కూడా దీర్ఘాయుష్మంతులైనను. ఎంత చక్కని మాటలు చెప్తున్నాడో చూడండి. భూమి మీద జీవించే ప్రతి మనిషిలో మంచితనం ఉన్నా లేకపోయినా, దేవునిని గణపరిచే మనసు ఉన్నా లేకపోయినా, దేవుని సన్నిధికి వచ్చే ఆలోచన ఉన్నా లేకపోయినా, ప్రతి మనిషిలో గూడుగట్టుకొని కరడుగట్టి ఉన్నటువంటి ఒక దుష్కార్యం ఏమిటంటే అది పాపం. హల్లెలూయా. ఎంత పెద్ద కులమైనా, ఎటువంటి ధనవంతులైనా, ఎంత గొప్ప జ్ఞానవంతులని పిలువబడుతున్నా, ప్రతి మనిషిలో కనపడేది ఏంటంటే పాపం, పాపం, పాపం. నేటి దినాల్లో కూడా మనుషుల మధ్య ఈ కల్లోలానికి, ఒకరి మీద ఒకరు ప్రేమ లేకపోవటానికి, ఒకరితో ఇంకొకరు సమాధానంగా లేకపోవటానికి గల కారణం కూడా ఏంటంటే పాపమే. అందుకని ఇక్కడ అంటాడు కదా, పాపాత్ములు 100 మార్లు. చెప్పండి, ఎన్ని మార్లు? 100 మార్లు. ఏ కార్యం? దుష్కార్యం, చెడ్డ కార్యం, దుష్కార్యము చేసి ఎట్లా బ్రతుకుతారంట వీళ్ళు? మరలా చెప్పండి, చెప్పండి, ఎట్లా బ్రతుకుతారు? మాకేం డోకా లేదు, మాకేం తక్కువ కాలేదు, అన్ని విషయాల్లో మేము బ్రహ్మాండంగా ఉన్నాం. జక్కయ్య పలుకులు అన్నమాట. చేసేది మోసం, తను సంపాదించేదంతా అన్యాయంగా, తాను వెళుతున్న ప్రతి స్థలములో చేసేది దుష్కార్యమే. కానీ అతని ఆలోచన ఏమైందో తెలుసా? నాకు ధనం ఉంది, నేను చాలా కాలం బ్రతకగలను. హల్లెలూయా. నేటి దినాల్లో మనుషులు కూడా ప్రయాసపడుతున్నంత దీనికోసమే. ధనం, ధనం, ధనం అని మారు మ్రోగిపోతుంది ప్రతి గుండెలో. జక్కయ్య కూడా అదే ఆలోచన చేశాడు. యేసుక్రీస్తు ఆ ఇంటిలో కానీ జక్కయ్యని పేరు పెట్టి పిలిచే వరకు అది దుష్కార్యం అని అతను కూడా తెలియలేదు, అతను కూడా ఆలోచించలేదు. కాకపోతే అనుకునేది ఏంటంటే మనుషుడు ధనం ఉంటే చాలు, ఘనత దానంతటదే వస్తుంది. ఇక్కడ అంటున్నాడు కదా, పాపాత్ముడు 100 మార్లు దుష్కార్యం చేసి ఆయుష్ ఎట్లా ఉందట? దీర్ఘాయుష్మంతుడైనను, దీర్ఘాయువు కలిగి ఉన్నను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీర్ఘాయుష్మంతుడైనను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ దీర్ఘాయువు వలన ఇతడు చేసినవన్నీ కూడా, చేసిన దుష్కార్యములన్నీ కూడా అనుకుంటాడు మనిషి, నేను ఎక్కువ కాలం బ్రతుకుతున్నాను కాబట్టి ఇవన్నీ కప్పివేయబడ్డాయి, ఇవన్నీ లెక్కలోనికి రాలేదు, రావు. ప్రతి మనిషికి ఒకరోజు ఉంది. స్తోత్రం కలుగును గాక. యేసయ్య జక్కయ్యను పిలిచినట్లుగా, యేసయ్య జక్కయ్య ఇంట్లో అడుగుపెట్టినట్లుగా, దుష్కార్యం చేస్తున్న ప్రతి మనిషి దీర్ఘాయువు కలిగిన వాడుగా భూమి మీద బ్రతుకుతున్నా ఓ రోజుంది, నీ తప్పేమిటో నువ్వు తెలుసుకునే రోజు.
అది భూమి మీదే జరిగితే అంతకంటే ధన్యుడు ఇంకొకడు ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఓ మనిషి భూమి దాటిపోయిన తరువాత ఒకవేళ యేసు ఎవరో అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే పాతాళంలో నువ్వు తెలుసుకోవటానికి, నరకంలో నువ్వు తెలుసుకోవటానికి యేసు ఉండడు. యేసయ్య పరలోకంలో ఉంటాడు, హల్లెలూయా. మహిమలో ఉంటాడు, హల్లెలూయా. అక్కడికి వెళ్ళాలంటే భూమి మీదే తెలుసుకోవాలి. కన్నుగప్పి మోసం చేయటం, ఆలోచనలన్నీ అపవిత్రంగా మార్చుకోవటం, లోకములో పాపముతో మిళితమైన వారి వలె మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే 100 సార్లు తప్పు చేసినా నాకేం కాలేదనుకుంటాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకుగా దగ్గొచ్చింది, మీరేంది అనుమానం చెప్తున్నారు? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 100 మార్లు తప్పు చేసి కూడా అనుకుంటాడంట పాపాత్ముడు, నేను ఇంకా ఆరోగ్యంగా బ్రతుకుతున్నా, నాకు ఏ రోగం రాలా, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఏది నాకు సంభవించలా అని అనుకుంటాడంట. దేవుని వాక్యం చెప్తుంది, వాడిని అట్లా అనుకుంటూనే తప్పులు చేస్తూ పోనివ్వండి. అనుకునేవాడు అనుకుంటూనే పోనివ్వండి. మీరు చేయవలసింది ఏంటంటే యెహోవా యందు, ఇప్పుడు చదవండి ఆ మాట, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దా. అంతేనా శబ్దం? ఒకసారి గట్టిగా కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు ఎట్లా ఉంటారంట? క్షేమముగా ఉందురుగాక. ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఆ సైడ్ ఉన్నామా లేక ఈ సైడ్ ఉన్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేక 100 మార్లు తప్పు చేసినా నాకు మంచి ఆరోగ్యం ఉంది, బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాను అని ఆలోచిస్తే, ఆ విధంగానే మన తప్పులు కప్పెట్టుకుంటూ వస్తూ ఉంటే మనం చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి ఇంకా ఆయుష్ కలుగుతుందని చెప్పి మనం ఒకవేళ ఆలోచన చేస్తూ ఉంటే, ఈ రాత్రి దేవుని మాట అంటుంది, నీకు క్షేమము కలుగదు. ఆయుష్ కలిగిద్దేమో కానీ క్షేమము కలుగదు. క్షేమం అనేది దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొడుకేమో 2 విధములైన క్షేమాల గురించి, దీర్ఘాయుని గురించి చెప్తుంటే దానికి సరైన సమాధానం తండ్రి చెప్తున్నాడు కదా, నా బ్రతుకు దినములన్నిట ఏమంట వస్తాయంట? కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. ఎందుకు వస్తాయి అని అడిగితే ఆయన అంటాడు, నేను ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం నేను నా దేవుని మందిరంలో నివాసం చేస్తాను. అదే కుమారుడు కూడా రాస్తున్న మాట అక్కడ. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని భయపడువారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిర్ణయం మనదే. ఎవరెట్లా బ్రతకాలనుకుంటే నిర్ణయం మీదే. కానీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు వెంట రావాలంటే దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో భయము కలిగి, వణకు కలిగి, భక్తి కలిగి నివసించవలసిన వారి వెంట క్షేమము వస్తుంది.
హల్లెలూయా. ఒకటేమో పాపాత్ములు, రెండేమో దేవుని యందు. ఇంత మౌనమా? సలిగి నోరు తెరవట్లేదా? మొదటోళ్ళు ఎవరాళ్ళు? పాపాత్ములు. వాళ్ళకి ఆయుష్ ఉందట, దీర్ఘాయు ఉంది. రెండో వాళ్ళు ఎవరిళ్ళు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. వీళ్ళకేముంది? దేవుని సన్నిధిని భయపడి వణికేవారు. వీళ్ళకేముందని చెప్పాడు? క్షేమం ఉంది. ఇక మూడో బ్యాచ్ ఉంది అక్కడ, చూడండి, అది 13వ వాక్యం అనుకుంటాను. భక్తిహీనులు. ఇప్పుడే వచ్చినట్టుంది. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి వీళ్ళ కోసం ఒకసారి గట్టిగా. ఎవరంట వీళ్ళు? మూడో బ్యాచ్ ఉంది. వీళ్ళు ఇటు లోకంలో ఉండరు, అటు మందిరంలో కూడా కరెక్ట్గా ఉండరు. వీళ్ళకి పెట్టబడిన పేరే భక్తిహీనులు. లోకంలో ఉన్నోళ్ళేమో పాపాత్ములు. దేవుని యందు భయము కలిగి దేవుని సన్నిధిని భయపడేవారేమో క్షేమం కలిగిన వాళ్ళు. ఇక మూడో బ్యాచ్ ఉంది. అటు ఉంటారు, ఇటు ఉంటారు. ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టరు. అంటే ఎంత చక్కగా చెప్పాడో చూడండి. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక ఏం కలగదట? హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఏం కలగదు? వీళ్ళకి క్షేమం కలగదు. ఎవరిళ్ళు? భక్తిహీనులు అంటే ఎవరంటే, దేవుడంటే తెలుసు, దేవుని యొక్క కార్యాలు తెలుసు, కానీ భక్తిని మాత్రం స్పష్టముగా, స్వచ్ఛముగా, మంచిగా, యథార్థముగా చేయని వారు. వీళ్ళ గురించి వ్రాయబడింది, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వీరికి ఏం కలగదు? క్షేమము కలగదు. ఏం కలిగిద్ది మరి? అదుగోనండి బాబు, ఏ ఆయువు వంటిది? నీడ వంటి దీర్ఘాయువు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దీర్ఘాయువు ఇది? నీడ వంటి దీర్ఘాయువు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో ఇప్పుడు నేను ఇటుండ, లైట్ ఇటు ఉంది, నా నీడ ఎక్కడుంది? మనం ఆరోగ్యంగా ఉన్న నీడ అట్లాగే ఉంటుంది, రోగాల పాలైనా అట్లా చూడు. మా అమ్మోళ్ళు ఊరు, దేవుని స్తోత్రం కలుగును గాక. మగవాళ్ళకి నెత్తిని ముసుగు కూడా లేదు, మీరు చక్కగా ముసుగేసుకున్నారు, మీరు మాట్లాడరు ఎందుకు? దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. అందుకని లోకానికి దేవుడు కలుగు చేస్తున్న హెచ్చరిక ఏమిటంటే, ఉంటే నువ్వు వెచ్చగానైనా ఉండు, హల్లెలూయా, లేదా చల్లగానైనా ఉండు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేదా చల్లగానన్నా ఉండు. ఎట్లా ఉండొద్దన్నాడు? అదే భక్తిహీనత అంటే. అటు పాపాన్ని పూర్తిగా చేయరు, ఇటు భక్తిని పూర్తిగా చేయరు. మేము భక్తులమే అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు దేవుడు తెలుసు అంటారు, మేము దేవుడిని ఎరుగుదామంటారు. ఇంకా ఒకళ్ళు ఇంకాస్త అడుగు ముందుకేసి అంతా ఒకటే లేరా అంటారు. హల్లెలూయా. అందుకని ఈ భక్తిహీనుల గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, వీరు దేవుని సన్నిధికి భయపడరు. ఇప్పుడు లోకంలో జరుగుతుంది అదే కదా. దేవుని సన్నిధికి భయపడే వారిని కరెక్ట్ కాదంటున్నారు. వీళ్ళన్నా దేవుని సన్నిధికి భయపడతారా అంటే వీళ్ళు భయపడరు. అందుకని వీరు క్షేమము పొందలేకపోతున్నారు. భయపడే వారిని భయపడనివ్వట్లేదు. భయపడని వారు, దేవుడన్నా దేవుని సన్నిధన్నా భయపడని వారు ఇదిగో భక్తిహీనమైన కార్యాలు జరిగిస్తున్నారు.
అందుకని ప్రియమైనటువంటి వార్లరా, భూమి మీద మనం ఉన్నంత కాలం ఉంటే వెచ్చగానన్నా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. లేదా చల్లగానన్నా ఉండాలి. ఉంటే పూర్తిగా లోకంలోనన్నా ఉండాలి, లేదా దేవునిలోనన్నా ఖచ్చితంగా ఉండాలి. నులివెచ్చని స్థితి భక్తిహీనమైనటువంటి మార్గము. ఆ మార్గంలో క్షేమము లేదు. ఆ మార్గము క్షేమాన్ని ఇవ్వదు. ఆదివారం ఇది చేద్దాం, సోమవారం నుండి శనివారం వరకు అన్నీ చేద్దాం, అన్నీ జరిగిద్దాం. ఎవడు చూస్తున్నాడు, ఎవడేమంటాడు, ఎవరేమనుకుంటే మనకేంది? లేదు లేదు, మనుషుడు ఎవరేమనుకున్నా నిన్నేమి చేయలేరు. స్తోత్రం కలుగును గాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. కానీ నీకు జన్మనిచ్చినోడు ఉన్నాడే, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడే, ఆయన అంటున్నాడు, నీవు ఉంటే వెచ్చగానన్నా ఉండు, లేదా చల్లగానన్నా ఉండు, నులివెచ్చని స్థితిలో ఉండవద్దు. ఎందుకంటే ఆ నులివెచ్చని స్థితిలో క్షేమము లేదు, ఆరోగ్యము లేదు, ఆశీర్వాదము లేదు. ఏముందంటే నీడ వంటి దీర్ఘాయువు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇదిగో ఈ చెయ్యి కొద్దిగా నొప్పిగా ఉంది నాకు. ఇప్పుడు నేను చెయ్యెత్తేను అనుకో, ఎట్లా కనపడుద్ది నా నీడ? బాగుండట్టు ఉంటుందా, బాగానట్టు ఉంటుందా? ఇది మీకు డౌట్ వస్తుంది. ఆ నొప్పి బాధ ఎవరికి తెలుసు? నాకు తెలుసు. అట్లాగనే మనిషి తన జీవితంలో కూడా ఇదే ఆలోచిస్తున్నాడంట. అన్ని రోజులు ఎందుకురా భక్తి? ప్రతి ఆదివారం చెయ్యాలా? పండగప్పుడు చేస్తే సరిపోలా? మొక్కు లేదో, చేసే ప్రార్థన లేదో, ఇళ్ళే మార్గం ఏదో, ఆ పండగ రోజు ఒక పూట చేసి, లేకపోతే ఒక 4-5 రోజులు చేసి, గట్టిగా డ్యాన్సులు గీన్సులు లేపించి, చేయాల్సినన్ని చేసి ముగిస్తే అయిపోదా? అది నీకు నెమ్మదిగా ఉంటుందేమో, నీకు మంచి అనిపిస్తుందేమో, కానీ దేవుడేమంటున్నాడంటే, నువ్వు నులివెచ్చని స్థితిలో ఉండొద్దు సహోదరి. హల్లెలూయా. నులివెచ్చని స్థితిలో ఉండొద్దు సహోదరుడా. నువ్వు చేయుచున్నటువంటి పని శ్రేష్టమైనదిగా చెయ్యి. ఆమేన్. చెయ్యటం చేత కాకపోతే దాన్ని వదిలేయటమే మేలు. 2 స్థలాలు యథార్థముగా, నమ్మకముగా, పరిశుద్ధముగా, నీతిగా, దేవుని యందు భయభక్తులు కలిగి, ఏమండి ఆయన సన్నిధిని నీవు వణుకుతో, నమ్మకముతో ఉంటే క్షేమము కలిగిన స్థలంలో నీవు ఉంటావు. స్తోత్రం కలుగును గాక. చెప్పు హల్లెలూయా. లేచిన కానించి నీ ప్రాణముతో, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుమని నీ ప్రాణముతో చెప్పుకొని నీ జీవితాన్ని నీవు పాడు చేసుకోవాలనుకుంటే, అదిగో నీకు కూడా ఒక స్థలం ఉంది. అదేమిటంటే పాతాళము. ఇదేమో క్షేమం లేని స్థలం, అదేమో క్షేమకరమైన స్థలం. మరి అటు ఇటు కాకుండా ఉంటే, దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అటు ఇటు కాకుండా ఉంటే మరి నీడ వంటి దీర్ఘాయువు కలిగి బ్రతుకుతాం. భ్రమ అంటారు దీన్ని. సింపుల్గా మీకు చెప్పాలంటే, మనల గురించి మనమే మెచ్చుకుంటాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన భక్తి గురించి, మనం చేస్తున్న పనుల గురించి, తప్పు చేసినా కొన్నిసార్లు ఏం చేస్తామంటే దాన్ని కప్పెట్టుకొని తిరుగుతుంటాం. ఇది నీడ వంటి దీర్ఘాయువు. దీనివలన నీకు క్షేమం కలుగదు. నీ వరకు నీవు తృప్తి కలిగిన భక్తి చేయొచ్చు, కానీ పరమందున్న దేవుడు మనల్ని అంగీకరించడు. అందుకని రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఓ శ్రేష్టమైన మాట జ్ఞానైన సొలొమోను గారు అంటున్నాడు కదా. ఒక పక్క పాపాత్ముని గురించి చెప్పాడు, మరో పక్క
దేవుని యందు భయభక్తులు కలిగిన వాని గురించి చెప్పాడు. మూడోది అంటాడు కదా, భక్తిహీనమైనటువంటి కార్యములు జరిగించువారు వీళ్ళు అసలు దేవునికి భయపడరు. స్తోత్రం కలుగును గాక. ఎందుకురా మనకి, ఎవరు భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఈ మధ్య కాలంలో పెద్దరికం వచ్చింది చాలామందికి. ఈ డిబేట్లో వాటి వీటి విన్న తర్వాత, అసలు వాళ్ళ బతుకులేందో బయటపడిన తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక, ఏది నిజం ఏది అబద్ధమని గ్రంథాలు హెచ్చరిస్తున్న తరువాత, దానిలో సంగతులు తెలియపరచబడుతున్న తరువాత ఈ మధ్య అందరికి పెద్దరికం వచ్చేసింది. ఎందుకురా, ఎవడు మార్గంలో వాళ్ళని ఉండనివ్వండి, ఎవరి భక్తి వాళ్ళని చేసుకొనివ్వండి. మొన్నటిదాకా ఒకటే ఊపుడు ఊగారు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకళ్ళ నడిచింది మార్గం ఎట్లా అవుతురా, 10 మంది నడిచింది యమా ఊపేరు. మొన్నటిదాకా 10 మంది ఎక్కువ, ఒకడెక్కువ. లోకం చెప్పేది ఏంటంటే 10 మంది ఎక్కువ అని. పాపాత్ములు 10 మంది ఉన్నా పరిశుద్ధుడు ఒక్కడుంటే చాలు. స్తోత్రం కలుగును గాక. అదే నీతి కలిగిన మార్గం. ఆ మార్గమే పరలోకానికి తీసుకొని వెళ్ళే మార్గం. చప్పట్లు కొట్టు గట్టిగా. లోకం నేర్చుకుంది ఏంటంటే, తెలుసుకుంది ఏంటంటే, 10 మంది నడిచింది మార్గం, 10 మంది ఎక్కువ. ఈ 10 మంది నడవాలన్నా ఒకరితోనే ప్రారంభం అవ్వాలన్న సంగతి మర్చిపోయి భక్తిహీనమైన మాటలు మాట్లాడుతుంది లోకం. 10 మంది పాపాత్ములు మార్గాలు నడిచారు అనుకోండి, అదేమైనా ప్రయోజనమా? దానివల్ల ఏమన్నా మేలు ఉంటుందా? మరలా మనం ఒకసారి చేసిన పాపం 100 సార్లు చేయటానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది మనం. అదే ఒక్కడైనా పరిశుద్ధుడైన వానిని వెంబడిస్తే, ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్, మన పాప బ్రతుకు మారుతుంది. మనలో ఉన్న దుష్కార్యములు చేసే మనసు మారుతుంది. చెడు మార్గంలో నడవకుండా పరిశుద్ధుని మాట హెచ్చరిస్తుంది, పరిశుద్ధతను బోధిస్తుంది. అందుకే చూడండి, ఓ పాపాత్మురాలనే స్త్రీనంట మేధావులు, లోకంలో ఉన్న పరిశుద్ధులు, వారి భక్తి వాళ్ళే గొప్పగా చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు ఏం చేశారంటే, ఆమె పాపం చేస్తుండగా మేము చూసాము, ఇప్పుడు ఈమెను ఏం చేయమని చెప్తుందంటే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి, ఇటు చూడాలి మీరు, దేంతో కొట్టాలి? రాళ్లతో కొట్టి చంపమని చెప్పింది అని ఆమెను రాళ్లతో కొట్టుకుంటూ యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చారు ఆమె. స్తోత్రం కలుగును గాక. ఏంది మీరు ఉద్యోగం లేరు, పగలేమన్నా లేట్ అయిందా ఎట్టా? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రబుద్ధులందరూ కలిసి 10 మంది నడిచింది మార్గం అంటారే, ఈ 10 మంది నడిచే వీళ్ళందరూ కూడా ప్రబుద్ధులందరూ కలిసి సాయిలాగా నవ్వేవాళ్ళు. ఈ ప్రబుద్ధులందరూ కలిసి ఆమెను రాళ్లతో కొడుతూ యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. యేసు ప్రభువా, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? పాపమందు పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది. మేమిప్పుడు ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నాం, నీవేం చెబుతావు? ఎందుకంటే ఆయన ఒక రోజున అన్నాడు ఏమనంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? స్తోత్రం కలుగునుగాక. అందుకే పరిశుద్ధుణ్ణి వెంబడిస్తే పరిశుద్ధమైన ఆలోచనలు కలుగుతాయి, పరిశుద్ధమైనటువంటి స్థితి కలుగుతుంది, పరిశుద్ధమైన మనసు కలుగుతుంది. అప్పటిదాకా పాపాత్మురాలని ఈమెను రాళ్లతో కొడుతూ తీసుకొని వచ్చి ఈమె గురించి నీవేం చెబుతావు? లోకం అంటుంది 10 మంది నడిచింది మార్గమురా. 10 మంది 10 ఆలోచనలు చెప్తారు, పనికిరాని ఆలోచన. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మరి నీ సంగతి ఏంటి, నీవేం చెప్తావంటే ఆయన ఏమి, ఎందుకంటే వీళ్ళందరి గురించి ఎరిగినోడు ఆయన. ఆయన తల వంచి
నేల మీద ఒక లెటర్ రాశాడంట. స్తోత్రం కలుగును గాక. ఏమని రాశాడురా కృపాశేఖరు? ఏమని రాశాడు? అతడేడి అని రాశాడంట. స్తోత్రం కలుగును గాక. పాపం చేస్తే ఒకళ్ళు చేస్తారా, ఇద్దరు చేస్తారా? ఈ చిత్రంగా చూడమాకండి నన్ను. ఒకళ్ళు చేస్తారు, ఇద్దరు చేస్తారు పాపం. స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి చేస్తేనే పాపం. వాడిని వదిలేశారు, ఈమెను ఒక్కదాన్ని తీసుకొచ్చి ఈమె పాపం చేస్తుండగా మేము పట్టుకున్నాం. రాళ్లతో కొట్టారు. అప్పటికే యేసయ్య ఎదుట నిలవబెడితే ఈ 10 మంది చేసిన పని చూసి యేసయ్య ఏమన్నాడో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈమె ఒక్కసారే పాపం చేసింది, మీరందరూ 100 సార్లు పాపం చేసిన. అదే అక్కడ ఉన్న మాట. ఈమె ఒక్కసారి పాపం చేస్తేనే రాళ్లతో కొట్టారే, మిమ్మల్ని ఎన్నిసార్లు కొట్టాలి? 100 సార్లు కొట్టాలి. ఆ శిక్షకి మీరు అర్హులు అని చెప్పి ఆయన అతడేడి అన్న తర్వాత వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారంట. మీలాగా మీరు మాట్లాడట్లే, అల్లు అనమని అంటలా. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. సైలెంట్ అయిపోతే అప్పుడు ఆయన తల పైకెత్తి అన్నాడట, మీలో పాపము లేని వాడెవడు ఆమె మీద మొదట రాయి వేయండి అన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, అందుకే జ్ఞానేని సొలొమోను గారు చాలా స్పష్టంగా రాశాడు. ఒకవేళ పాపం చేస్తూ దీర్ఘాయువు కలిగి ఎవరికి దొరకలేదులే, ఎవరు పట్టుకోలేదులే, ఎవరు ఎరగరలే అని మనం ఒకవేళ మనలో మన భక్తిని చూసి, మన యొక్క తెలివి కలిగినటువంటి తప్పించుకునే మనసును చూసి మనకై మనమే అనుకుంటే ఒకరోజు ఖచ్చితంగా ఉంది. ఏమిటి ఆ రోజు అంటే, మీలో పాపము లేని వాడెవడో ఆమె మీద రాయి వేయండి. అందరూ పాపం చేసిన వాళ్ళే. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అందరూ పాపం చేసిన వాళ్ళు తెచ్చుకున్న రాళ్ళు, అప్పటి వరకు ఇసిరేసిన రాళ్ళన్నీ తీసి పెద్ద కుప్పగా వేసి ఈయన ముందు నుండి వెళ్ళిపోయారంట. ఇదన్నమాట 10 మంది నడిచింది మార్గం అంటారే, ఆ మార్గంలో దొరికేది ఏంటంటే పాపమే. చూడండి, ఇప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, అమ్మా వాళ్ళెవ్వరు నీకు శిక్ష, నోరు తెరవండి అమ్మలారా, వాళ్ళెవ్వరు మీకు శిక్ష విధించలేదా? మీరన్నా చెప్పండిరా, వాళ్ళెవ్వరు మీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష వేయను. ఈ శిక్ష కారణం ఏంటంటే పాపం చేయటం వల్లనే. ఇక మీదట నీవు పాపం చేయొద్దు. ఎవరికి ఉన్నాయండి ఆ గట్స్? ఎవరు పాపిని క్షమించగలరు? పాపం లేనివాడా, పాపం ఉన్నవాళ్ళ? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వీళ్ళేమో అతన్ని దాచిపెట్టి వచ్చారు. ఈ పాపాలు క్షమించాలని అనుకున్న వాళ్ళేమో వీళ్ళని దాచిపెడుతున్నారు, ఆడవాళ్ళని. అందుకనే పాపములను క్షమించగలిగిన అధికారం పరిశుద్ధునికి మాత్రమే ఉన్నది. చప్పట్లు కొట్టు గట్టిగా. ఈ రాత్రి ఖచ్చితంగా చెప్పగలను, యేసులో ఏ పాపము లేదు. యేసు ఏ పాపము చేయలేదు. యేసు ఏ పాపము ఎరుగడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యేసు అనే పేరుకే అర్థం రక్షకుడు. ఆమేన్ హల్లెలూయా. యేసు అను మాటకు అర్థం రక్షకుడు. ఓ మనిషిని పాపము నుండి, ఒక మనిషిని అన్యాయము నుండి, ఒక మనిషి చేస్తున్న మోసము నుండి, అంతరంగములో దాచబడిన దుష్కార్యముల నుండి, అపవిత్రమైన క్రియల నుండి రక్షించగలిగిన నామం యేసు నామం. అందుకనే ప్రియమైన వారలరా, అంత పాపం చేస్తూ ఉన్న ఆ సహోదరిని క్షమించి ఇక మీదట పాపం చేయొద్దు. ఆ రోజు నుండి ఆ తల్లి
పాపం చేయటం మానేసింది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే చెప్తాను, పరిశుద్ధుని వెంబడిస్తే ఏ క్రియలు నేర్చుకుంటాం? చెప్పండి ఏ క్రియలు నేర్చుకుంటాం? అబద్ధీకుడిని వెంబడిస్తే అన్ని అబద్ధం. తెలివిగల్లోడిని వెంబడిస్తే తెలివితేటలు, తప్పించుకునే తెలివితేటలు అన్నమాట. భక్తిహీనమైన కార్యాలు అయ్యే అన్నాడు, నీడ వంటి దీర్ఘాయువు. ఇక్కడ తెలివి వలన తప్పించుకోగలం, కానీ పరలోకంలో మన తెలివితేటలేమీ పనిచేయవు, ఉపయోగంలోనికి రావు. కనుక ప్రియమైన వారలారా, మనం వెళుతున్న ఈ మార్గం లోకస్తులను చూసి నేర్చుకునేది కాదు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. పాపాత్ములు 100 మార్లు పాపం చేసి దీర్ఘాయుష్మంతులు అయ్యారు, వాళ్ళను చూసి నేర్చుకోవాలి మనం. ఇంతకాలం ఎందుకు బతుకుతారా వాళ్ళు పాపం చేస్తే? మనలో గుండెలో ఆ పాపం అట్లాగనే ఉంటుందట. యేసు రక్తము చేత కడగబడకపోతే, దేవుని నామం యేసు నామాన్ని అంగీకరించకపోతే, మన పూర్వీకుల నుంచి వస్తున్న శాపం, పాపం, కర్మ సిద్ధాంతం ఇవన్నీ కూడా నీ గుండెలో, నీ రక్తములో అట్లాగనే దోషము కలిగి ఉంటాయి. ఎప్పుడైతే యేసు రక్తములో మన పాపములను కడుక్కుంటామో, ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తములో మన దోషములు కడగబడతాయో అప్పుడు ఏమవుతాయి అంటే, మన యొక్క మాట కానీ, చూపు కానీ, క్రియలు కానీ ఇవి మారిపోతాయి, మార్చబడతాయి. మన వల్ల కాదు, మనని కన్నా వాళ్ళ వల్ల కూడా కాదు. ఈ విధంగా మార్చబడటం ఒక్క యేసయ్యకి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక. ఈ పరిశుద్ధమైనటువంటి మార్గంలో పాపం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. భక్తిహీనమైన స్థితిలో ఉండకూడదు. ఎందుకంటారా? వీళ్ళ నిమిత్తమై దాచబడినటువంటి క్షేమం ఏంటిరా బాబు అంటే, నీడ వంటి దీర్ఘాయువు. నీడే అది, దీర్ఘాయువు కాదు. భ్రమే అది, నిజం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పరలోకం పోతా, నేను భక్తుడిని, నేను భక్తురాల్ని అని చెప్పుకోవటం నీడ వంటిది. అది ఈ నీడ కాకుండా నిజమైన దానికి దేవుడు ఏం చెప్పాడంటే ముద్ర వేస్తాడంట. స్తోత్రం కలుగును గాక. మన భక్తికి, మన నీతికి, మన యథార్థతకి, మన పరిశుద్ధతకి, మనం నడుస్తున్న దానికి ముద్ర వేస్తాడంట దేవుడు. ఏమిటి ఆ ముద్ర అంటే? సంచకరువు అనే ముద్ర. ఆ ముద్ర పేరే పరిశుద్ధాత్మ నింపుదల. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని మహిమపరుద్దాం. నువ్వు ఫెయిల్ కాదు, నువ్వు సక్సెస్ అని ఒక ముద్ర వేస్తాడు దేవుడు. ఆ ముద్ర పేరే పరిశుద్ధాత్మ నింపుదల. హల్లెలూయా. చెప్పాలి మీరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మొదటే పాపులం, తర్వాత భక్తిహీనులం. వీటన్నిటి నుండి విడుదల పొంది మనం క్షేమముగా, సుఖముగా భూమిని విడిచిన తరువాత నెమ్మది కలిగి దీర్ఘాయుష్మంతులమై దేవునితో యుగయుగాలు ఉండాలి అంటే ఈ ముద్ర వేయబడిన క్రైస్తవులమై ఉండాలి. ఆ ముద్ర వేయబడని ఏ మనుషుడు కూడా, దేవుని ఆత్మ పొందని ఏ మనుషుడు కూడా, వాళ్ళు ఎటువంటి స్థితి కలిగిన వాళ్ళైనా, దేవుని ఆత్మనే ముద్ర వేయబడకపోతే దేవుడు ఇంకా ఈ మనిషిని అంగీకరించలేదు అని అర్థం. దేవుడు అంగీకరించినట్లు మనకి కనపడేటటువంటి ఆ శుభ సూచకం ఏంటంటే ఆయన ఆత్మ వచ్చి మనలో నివసిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మ వచ్చి మనల్ని ఎప్పుడైతే నివసిస్తాడో అదే పరలోకపు ముద్ర, దేవుని ముద్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మంచి పరిచర్య చేస్తాం అనుకుంటే అది మనకు సంతోషం, మనల్ని చూసే సేవకులకు సంతోషం. కానీ దేవుడు సంతోషపడాలంటే దేవునికి మహిమ కలుగును గాక. ఏ ముద్ర వేయబడాలి మనం? ఈ ముద్ర అక్కడే విప్పబడిద్దంట. ఇక్కడ ముద్ర వేస్తే ఇక ఎవడో దాన్ని తీయటానికి లేదు. ఎక్కడ విప్పుతాడో తెలుసా? దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఈ ముద్ర విప్పి మనల్ని దేవునికి అప్పగిస్తాడట. స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఉండేది ఏంటంటే యుగ యుగాలు బ్రతకటమే. రాత్రి లేదు, ఏమండే, దుఃఖం లేదు, వేదన లేదు, పండ్లు కొరుకుట్లేదు, ఇంకేమీ లేదు. అక్కడంతా ఎన్ని యుగాలో తెలియదు, అన్ని యుగాలు మనము దీర్ఘాయుష్మంతులుగా బ్రతుకుతాము. స్తోత్రం కలుగును గాక. పాపాత్ములు పొందే దీర్ఘాయువు మనకొద్దు. భక్తిహీనులు పొందే నీడ వంటి దీర్ఘాయువు మనకొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికి క్షేమాన్ని అనుభవిస్తామే, అటువంటి దీర్ఘాయువు దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇటువంటి దీర్ఘాయువు కలిగి మనం యుగ యుగాలు బ్రతకాలి, దేవునితోనే ఉండాలి. అదే ఈ ప్రయాస, అదే మన ప్రసవ వేదన, అదే మన దుఃఖమై ఉండాలి. దాని కొరకే రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసే మంచి ప్రార్థనా పరులుగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదం రాజేషు నారాయణ కుటుంబానికే కాదు, కుడి వచ్చిన మనందరి దయ ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీడ వంటి దీర్ఘాయువు పొందే భక్తిహీనులుగా మనం ఉండకుందాము గాక. పాపం చేసి దీర్ఘాయుష్ పొందే ఈ యొక్క పాప సంబంధమైన దీర్ఘాయువు మనకు ఉండకుండును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడే ఓ క్షేమకరమైన దీర్ఘాయువు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ముద్ర ద్వారా మన జీవితాల్లోనికి ప్రవేశించి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు రాకడ వరకు, హల్లెలూయా, ప్రభు మనల్ని తీసుకొని వెళ్ళే వరకు ఆ ముద్ర ఎవడు విప్పలేడు. దేవుని ఆత్మను పొందితే ఎవడు విప్పలేడు. ఎవడెన్ని ప్రయత్నాలు చేయని, అపవాది రాని, లోకస్తుడు రాని, మతోన్మాదులు రాని, ఏమండే ఎన్ని కోవల వారు, ఎన్ని కార్యక్రమాలు జరిగించే వాళ్ళు వచ్చినా ఆ ముద్రను మన యొద్ద నుండి తీసివేయలేడు. ఒక మనిషికి దేవుడు ముద్ర వేస్తే అంత పటిష్టంగా ఉంటుంది. ఎవడి వల్ల కాదు తీయటం, ఆయనే విప్పాలి. భూమి మీద విప్పడు. ఎక్కడ విప్పుతాడు? హల్లెలూయా. దేవుని సింహాసనం ఎదుట అందరూ చూస్తూ ఉండగా దేవుడు వచ్చి మన తల పైకెత్తి ఏమంటాడో తెలుసా? ఈయన నా కుమారుడు. స్తోత్రం కలుగును గాక. ఈమె నా కుమార్తె. హల్లెలూయా. ఎంతవరకు వీళ్ళ ఆయుష్ అంటే యుగాయుగములు. ఆమేన్. ఏమిటి వీళ్ళకి ఇచ్చే బహుమానం అంటే నీతి కిరీటం, జీవ కిరీటం, దేవుని యొద్ద ఉన్న మహిమా కిరీటం మనందరూ తలల మీద పెట్టబడుతుంది. అప్పటి వరకు మనం భద్రంగా ఉండాలి అంటే, క్షేమంగా బ్రతకాలి అంటే, అదిగో ఆ ముద్ర చేత మనం ముద్రించబడాలి. చెప్పండి గట్టిగా ఆమేన్. దేవుడేసే ముద్ర పేరు ఏం పేరు? ఏం పేరు? మీరు ఉండండిరా పురుష్, మీరు ఆగండిరా. మక్కవాళ్ళు అసలు మాట్లాడట్లేదు. దేవుడు వేసే ముద్ర పేరు ఏం పేరమ్మా? ఓ, దేవుడు వేసే ముద్ర పేరు ఏం పేరు? పష్ మాకండి, గట్టిగా చెప్పండి. ఏ ముద్ర అది? పరిశుద్ధాత్మ ముద్ర. ఈ ముద్ర ఎక్కడంటే అక్కడ, ఏదంటే అది మాట్లాడనివ్వదు. అన్య భాషలు మాత్రమే మాట్లాడేటట్టు ఈ ముద్ర మన నోటిని బిగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గవర్నమెంట్ వేసిన ముద్ర మరలా వాళ్ళే వచ్చి తీస్తేనే అది అంగీకారం.
పరలోకమందున్న దేవుడు వేసే ముద్ర నీ నోటికి తాళం లాంటిది, మన చెవికి తాళం లాంటిది, మన మనసుకి తాళం లాంటిది. ఇక ఆయనే వచ్చి తీయాలది. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద ఉన్నంతకాలం అది తీయబడదు. ఒకసారి వేసిన తర్వాత ఇక తీయబడదు. పరలోకంలోనే దేవుని సింహాసనం ఎదుట అది విప్పబడుతుంది. అప్పుడు మనల్ని పట్టభద్రులు అంటారు. చూడండి, ఈ భాషలో చదువుకునే ఈ భాషలో పట్టభద్రులు అంటారు. చూడండి, వీళ్ళు యోగ్యమైన వాళ్ళు, మంచి చదువు కలిగిన వారు, మంచి స్కాలర్స్ వీళ్ళని చెప్పి పట్టభద్రులని ఒక గ్రూప్ ఉంది. ఆ విధంగా అన్ని చదువులకి, అన్ని డిపార్ట్మెంట్లకి చదువు ఎంత ప్రాముఖ్యమైనది పట్టభద్రులు అంటారో ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనం పట్టభద్రులుగా ఉంటాము. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అప్పగించిన తర్వాత ఆయన మన తలపైకెత్తి, ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని పరలోకంలో దేవదూతలు ఉంటారు కోట్ల మంది, వాళ్ళందరి ముందు చెప్తాడన్నమాట. ఈయన నా కుమారుడు, ఈయన ఈమె నా కుమార్తె. ఆ రోజు కలిగే ఆనందం, ఆ రోజు పొందే అనుభూతి, ఎన్ని రోజులు పడ్డ కష్టం, నిందలు, అవమానాలు, వస్త్రహీనత, ఉపద్రవం, ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నామో ఇవన్నీ కూడా ఒక్క క్షణంలోనే మర్చిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఒక్క క్షణంలోనే మర్చిపోతాం. ఇక అది ఎన్ని సంవత్సరాలు మన బ్రతుకు జీవన విధానం అంటే యుగాయుగములు, యుగాయుగములు. దేవుడు అట్టి కృపని, అభిషేకాన్ని కూడి ఉన్న మనందరికీ, కూడికిని ఏర్పాటు చేసిన కుటుంబానికి పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించును గాక. అందరినీ మోకాళ్ళ మీదకి వద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నామో మన గురించి మనమే పరీక్షించుకుందాం.